దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మనం ఎవరికి మేలు చేయాలి అనేటువంటిది మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు చేయాలి అంటే సమయము దొరికిన కొలది. ఎవరికి చేయాలంటే అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమును అంటే చర్చ్ మెంబర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి విశేషంగా. అలాగని బయట వాళ్ళకి చేయకూడదు అని కాదు, అందరి ఎడల మనం చేయాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి ప్రియులరా. ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఇదివరకు కూడా మనం ఈ మాటను ధ్యానం చేస్తాం. ఏంటంటే ఒక ఉపమానం చెప్తూ నా పొరుగువాడు ఎవడు అని ప్రభు ఒక ఉపమానం వారు అడిగిన ప్రశ్నకు ప్రభు ఈ సమాధానం చెప్పారు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గ మధ్యములో దొంగల మధ్య అతడు చిక్కి అతడు ఉన్నదంతయు పోగొట్టుకుని కొన ప్రాణముతో అతడు పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక లేవీయుడు, యాజకుడు అటుగుండా వెళ్ళారు. కానీ వారు ఆయనకి ఏ రకమైనటువంటి ఉపచారము అతనికి చేయలేదు, పరామర్శించలేదు. అయితే ఒక సమరయుడు మాత్రము ఆ దారి గుండా వెళుతూ అతని యొక్క స్థితిని చూసి అతని మీద జాలిపడి అతని గాయములను కట్టి మరి అతనికి కావలసిన ఫస్ట్ ఎయిడ్ చేసి పూటకోళ్ళవానికి అప్పగించి ఎంత అవుతుందో అదంతా నేను చెల్లిస్తాను, ఇతనికి బాగుపడడానికి కావలసిన ట్రీట్మెంట్ ఇవ్వమని ఆ పూటకోళ్ళవానికి అప్పగించడం మనం చూస్తా ఉన్నాం. అక్కడ ప్రభు చెప్తా ఉంటారు, వేసిన ప్రశ్న, ఈ ముగ్గురిలో మరి ఎవరు పొరుగువాడు అని తోస్తుంది అని ఆలోచన చేసినప్పుడు ఆ సమరయుడు అనే మాట ప్రభు అక్కడ చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక వ్యక్తి సహాయం చేయడానికి సొంతోళ్లే అవసరం లేదండి. అంటే ఇక్కడ ఆ కాంటెక్స్ట్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి ఒక యూదుడైనటువంటి ఆ వ్యక్తికి సహాయం చేసినటువంటి వారు ఎవరంటే సమరయుడు చేశాడు. బయట వ్యక్తి యూదుడు అయినటువంటి లేవీయుడు కానీ యాజకుడు కానీ వీళ్ళిద్దరూ యూదులే, కానీ వారు ఆ వ్యక్తికి ఎటువంటి సహాయము చేయలేనటువంటి పరిస్థితి. ఒక అన్యుడైనటువంటి లేకపోతే హాఫ్ జ్యూ అని మనం పిలుస్తూ ఉంటాం సమరయుల్ని, వారిని మరి ఈ యొక్క సహాయము చేసినటువంటి వ్యక్తిగా అతన్ని పరామర్శించి అతని గాయములు కట్టినటువంటి మంచి సమరయుడుగా లేకపోతే పొరుగువాడుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు పొరుగువారు అని అంటే ఎవరికి మనం సహాయం చేయాలంటే మనం ఈ లోకంలో ఎవరైనా వారికి మనం సహాయం చేయొచ్చు. విశేషంగా ఎవరికి మనం చేయాలంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే చర్చిలో ఉన్నటువంటి వారికి, వారు ఎవరన్నా మరి మనం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి మనం చేయాల్సినటువంటి సహాయం మనము చేయవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీలకు రాయబడిన పత్రికను ఒకసారి మనం చదివితే 6వ అధ్యాయంలో ఒక మాట, హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు మనం చదువుకుందాం. 10 నుంచి 15 వచనాలు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేనికి ఆయన అన్యాయస్తుడు కాడు అని అంటే ఆ పై వచనములో ఆ మాటల్లో మనం చూస్తాం ఏంటంటే మీరు చేసిన కార్యమును ఒకవేళ మనం మేలు చేస్తున్నప్పుడు పరిశుద్ధులకు మనము చేసేటువంటి ఉపచారము అంటే మీరు ఇలా అనుకోవచ్చు, అంత పరిశుద్ధులు ఎవరున్నారండి మనం ఉపచారం చేయడానికి.
వాస్తవికంగా చాలాసార్లు అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఈ మాట రాయడాన్ని మనం చూస్తాం. ఏంటంటే సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ అని రాస్తాను. అంటే సంఘములో అందరూ పరిశుద్ధులేనా అంటే, వాస్తవానికి మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులం కాదు, కానీ దేవుడు ఆయన స్వరక్తము చేత మనల్ని కడిగినందువలన మనము నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులుగా మనం ప్రకటింపబడ్డాం. కాబట్టి పరిశుద్ధులమే అని మనం చెప్పుకోవాలి. కాబట్టి మన క్రియలను బట్టి అయితే మనం పరిశుద్ధులం కాదు, కానీ క్రీస్తు కృపను బట్టి ఆయన మనల్ని చేసినటువంటి ఆ శుద్ధీకరణ, విమోచించిన విధానాన్ని బట్టి మనం పరిశుద్ధులమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇలాగ సంఘములో ఉన్న తోటి పరిశుద్ధులకు మనం చేసేటువంటి ఉపచారము ఏదైతే ఉందో దాన్ని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దీనికి తగ్గ రివార్డ్ దేవుడు నీకు ఇస్తాడు. ఏదో ఒక సమయంలో మనం దానికి రివార్డ్ మనం పొందుకుంటాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తి తుదముటుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. తుదముటుకు మనము ఈ ఆసక్తిని కొనసాగించాలి. ఏదో కొరతలో ఏదో మనకి లేదా ఏమంటాం ఉద్రేకం కొలది కొత్తలో ఏదో చేసి రాను మనం చల్లారిపోయేటువంటి ఆ స్థితి కాకుండా మనము ఆ ఆసక్తి ఎక్కడ వరకు అంటే తుదముటుకు కనపరచాలని మరి ఆ భక్తుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ప్రియుల దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ఆయన ప్రమాణం చేయలేకపోయిన గనక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఓర్పుతో వాగ్దాన ఫలాన్ని పొందాడు. కాబట్టి ప్రియులరా, మనకి కావలసింది ఏంటంటే మంచి చేయుట యందు ఓర్పు మనకి కావాలి. మంచి చేయుట యందు ఓర్పు. చాలాసార్లు ఇది మనం ఒక మంచి చేసే విషయంలో కొంతవరకు మనం చేస్తాం, కొంతకాలం తర్వాత అది మనకు ఒక ఏమంటాం నిరాశకు నిస్పృహలకు గురైపోయి మేలు చేసే విషయంలో మనము అలిసిపోయేటువంటి వారంగా మనం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుడు మనల్ని కోరుతున్నటువంటిది ఏంటంటే ఆసక్తితో తుదముట్టుకు మనం అది కొనసాగించాలి. రెండవది ఓర్పుతో అబ్రహాం ఎలాగైతే వాగ్దానం ఫలమును పొందాడో మనం కూడా మనము ఆ విత్తిన దానికి లేదా మనం చేసినటువంటి మంచికి తగినటువంటి ప్రతిఫలము ఎప్పుడు మనకు కలుగుతుందంటే ఓర్పుతో మనము కొనసాగినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ వాగ్దాన ఫలమును మనం పొందుతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవకాశము దొరికిన కొలది లేదా సమయము దొరికిన కొలది అంటే ఈ విషయాన్ని మనము ఎలా ఆలోచన చేయాలంటే ఒక మంచి చేయడానికి మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు మనకి అవకాశం కలుగుతుందా, ఎప్పుడు సాధారణంగా మనం దేనికి అవకాశం కోసం చూస్తామంటే ఏ అవకాశం దొరుకుతుందా మనకు తప్పించుకోవడానికి ఒక అవకాశం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం రాయబడినటువంటి మాట ఏంటంటే సమయం దొరికిన కొలది మనం ఆ అవకాశం కోసం సమయం ఎప్పుడు వస్తుందా, ఒక మంచి చేయడానికి, తోటి సహోదరునికి మేలు చేయడానికి నాకు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఆ సమయం కొరకు మనం ఎదురు చూసేటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి ప్రియులరా. కాబట్టి ఈ విషయంగా మనం ఈ విధానంలో మనం ఆలోచన చేయాలి. సమయం కొరకు ఎదురు చూసినటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులరా. దీన్ని కనుక ఒకసారి మీరు ఈ స్లైడ్ని మనం చూడగలిగితే
ఒక వ్యక్తి మరి విత్తేటువంటి తన విత్తనము, మునుపు మనం చూసాం కదా, శరీరేచ్ఛలను బట్టి విత్తనము ఒకటి, విత్తుట అనేటువంటిది ఒకటి. రెండవది ఆత్మను బట్టి విత్తుడు అనేటువంటిది ఒకటి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తాను విత్తినటువంటి విత్తనము గనక మరి సరైనటువంటి విధానములో అతడు గనక విత్తినట్లయితే ఆ పంటను నిత్య జీవం అనేటువంటి ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అనేటువంటి పంటను అతడు కోస్తాడు. అయితే ఆ విత్తేటువంటి విత్తనానికి తర్వాత ఆ పంట కోసేటువంటి సమయంకి మధ్యలో కొంత సమయము గడపవలసినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మనం ఏదైనా మొక్కను, విత్తనాలని భూమిలో నాటాం, అది మొలకలెత్తి తర్వాత అది ఫలించేటువంటి స్థితికి చేరడానికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది ప్రియులరా. ఆ సమయము మనం వేచి చూడవలసినటువంటి సమయం. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే పంట కోస్తాం అనేటువంటి విశ్వాసంతో మనము ఎదురు చూడాలి. ఇందాక ఆ చదవబడినటువంటి మాటలో హెబ్రీ పత్రికలో అదే చూసాం, 6వ అధ్యాయంలో ఏంటంటే మనము విశ్వాసుల ఎడల లేదా పరిశుద్ధుల ఎడల మనం చేసినటువంటి ఆ కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మన విత్తనం పంట కోయకుండా దేవుడు చేయడు ప్రియులరా. దానికి తగ్గ పంటను మనం ఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి దేవుడు మర్చిపోడని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దానికి రివార్డ్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ రివార్డ్కి ఆ విత్తినటువంటి విత్తనానికి మధ్యన కొంత సమయం అయితే మనం ఉంటుంది ప్రియులరా. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే అబ్రహాము ఎలాగైతే ఓర్పుతో వాగ్దాన ఫలమును పొందుకున్నాడో అటువంటి ఓర్పు మనకి కావాలి. మనం ఏం చేస్తామంటే విత్తనం వెంటనే వచ్చిందా, కాసిందా అని ఆ విత్తనం వెనక ఎంత చూస్తే మాత్రం అదేమి కాస్తుంది. విత్తనము విత్తి దాన్ని పంటను కోయడానికి కొంత సమయం మనము వేచి ఉండాలండి. కాబట్టి ఆ అబ్రహాము జీవితం ద్వారా ఆ ఓర్పును మనం చూడగలుగుతా ఉన్నాం. ఎన్ని అడ్డంకులు అతనికి కలిగినప్పటికీ కూడా విశ్వాసంతో ఫస్ట్లో అతను ఏమి అంత విశ్వాసములో స్థిరుడైనటువంటి వ్యక్తిగా లేడండి. అతని విశ్వాస జీవితాన్ని, అబ్రహాం విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి, కరువు వచ్చింది. దేవుడు నీ స్వజనులు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మని కనానికి దేవుడు పిలిచాడు. కనానికి పిలవగానే ఆ దేశంలో అప్పటికే కనానీయులు ఉన్నారు. ఆ దేశంలో కరువు సంభవించినప్పుడు ఇతడు ఆ దేశాన్ని విడిచి మరొక దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిలిచిన దేవుడు ఈ కరువులో అబ్రహామును పోషించగలుగుతాడా అంటే పోషిస్తాడు. మరి దేవుని మీద నమ్మకం ఉంచాడా అంటే దేవుని మీద నమ్మకం ఉంచలేదు. పోనీ అక్కడికి వెళ్ళాడు, ఆ వెళ్ళిన చోట భార్య నిమిత్తం ఏమని చెప్పాడు, అతని భార్యను కాపాడతాడు. పిలిచిన దేవుడు కాబట్టి ఆయన పోషిస్తాడు, ఆయన కాపాడతాడు, సంరక్షిస్తాడు అనేటువంటి నమ్మకం అబ్రహాముకి దేవుని ఎడల ఉండాలి. కానీ ఉందా అంటే తన భార్యని కాపాడుకోవడానికి ఒక స్కీమ్ వేసాడు. నా సహోదరి అని చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పు అని ఆమెతో చెప్పడం మనం చూస్తాను. రాజుతో కూడా అలాగే చెప్పాడు. ఇలాగా అతని విశ్వాస జీవితంలో కొన్ని ఏమంటాం మనం, అంత విశ్వాస వీరుడు అని లేకపోతే విశ్వాసులకు తండ్రి అని మనం చెప్తున్నప్పుడు స్టార్టింగే అతడు అంత విశ్వాసంలో పరిపక్వత చెందినటువంటి స్థితికి లేడు. క్రమేణా కాలం గడిచే కొద్దీ దేవుని మీద ఆధారపడడం, దేవుని వాగ్దానము నమ్మడం, ఇది ఎంత పరిపూర్ణమైనటువంటి స్థితికి వెళ్ళాడంటే ఎప్పుడైతే ఇతడు అతని విశ్వాసములో పరిపక్వత చెందాడో అప్పుడు దేవుడు అబ్రహాముని టెస్ట్ చేశాడు. ఎలాగంటే నీ ఒక్కగానొక కుమారుని నాకు ఇవ్వి అన్నప్పుడు అతని విశ్వాసము పరిపూర్ణము చెందినటువంటి పరిస్థితుల్లో అతని కుమారుని తీసుకుని వెళ్ళాడు. అతని ఉన్నటువంటి సేవకులతో కూడా చెప్పాడు, మేము వెళ్ళి దేవునికి ఆరాధన చేసుకుని వస్తాం, అప్పుడు దాకా మీరు ఇక్కడ వెయిట్ చేయండి. మేము అనేటువంటి మాట
వెళ్ళి వస్తాం అనేటువంటిది మాట. అబ్రహాము ఇస్సాకు అడిగినప్పుడు కూడా ఈ కట్టెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నిప్పుంది, మరి బలికి బలి పశువు ఎక్కడ అంటే దేవుడే చూసుకుంటాడు అనేటువంటి మాట అబ్రహాము చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేసినప్పుడు అతని విశ్వాసపు స్థితిని మనం గమనిస్తే అది చాలా పీక్ స్టేజ్లో అతని విశ్వాసం ఉన్నత స్థాయిలో స్థిరమైనటువంటి స్థితిలో అతని విశ్వాసము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు అతన్ని పరీక్షించాడంటే అతని విశ్వాసములో స్థిరత్వాన్ని లేకపోతే పరిపక్వతను సాధించినప్పుడు అతన్ని టెస్ట్ చేశాడు. ఆ టెస్ట్లో అబ్రహాము దేవుని పైన విశ్వాసం ఉంచాడు. హెబ్రీ పత్రికలోనే 11లో రాయబడుతుంది, అతను భౌతికంగా ఇస్సాకును బలి ఇవ్వలేదు, కానీ బలి ఇచ్చి పునరుద్ధానుడుగా అతన్ని తిరిగి పొందుకున్నట్లుగా అక్కడ రాయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఒక వ్యక్తిని మరి తన విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి విశ్వాసమును కనపరిచినప్పుడు మాత్రమే అతన్ని పరీక్ష చేసేటువంటి వాడైనాడు. అల్ప విశ్వాసములో దేవుడు వింటాం అబ్రహాముకి పరీక్షలు ఇవ్వలేదు, లేదా ఇంత పెద్ద పరీక్ష అతని అల్ప విశ్వాసములో ఇవ్వలేదు. తన విశ్వాసమును బట్టి చిన్న చిన్న పరీక్షలు పెట్టాడు. అయితే ఈ పెద్దది మాత్రం, లేకపోతే అతని కుమారుని అర్పించేటువంటి బలమైనటువంటి పరీక్ష మాత్రం ఎప్పుడంటే అతని విశ్వాసములో స్థిరుడైన తర్వాత దేవుడు అతనికి ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఒక్కసారిగా అంత పరిపూర్ణమైన విశ్వాసానికి మనం వెళ్ళిపోం. దేవుని మీద విశ్వాసం ఉంచిన కొలది మనము దేవునితో సమయం గడిపే కొలది, లేదా దేవుని మీద ఆధారపడే కొలది అతని యొక్క విశ్వాస జీవితంలో ఇలాంటి ఉన్నతమైనటువంటి రిలేషన్ దేవునితో మనం కలిగి ఉంటాం. తద్వారా పరిపూర్ణమైన స్థితికి విశ్వాసంలో మనం చేరగలుగుతాం. దేవుడు అబ్రహాముతో ఒక స్నేహితుల్లాగా మాట్లాడాడని మనం అబ్రహాం గురించి చదువుతూ ఉంటాం. కానీ వాస్తవానికి మనం గమనిస్తే చాలా చోట్ల కరువు పరిస్థితుల్లో కానీ, లేదా ఈ యొక్క వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ తన భార్య విషయంలో కలిగినటువంటి శ్రమ విషయంలో కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి సందర్భం అక్కడ రాయబడలేదు. అంటే కరువును గురించి చెప్పొచ్చు కదా ముందే, నేను కనానికి తీసుకువెళ్తున్నాను, కనాన్లో నీకు కరువు వస్తుంది, ఆ కరువులో కూడా నీవు ఏమి అధైర్యపడక నేను నిన్ను పోషిస్తానని ముందే దేవుడు చెప్పచ్చు. కానీ ఆ మాట కరువు వస్తుందని దేవుడు ఆ మాట చెప్పలేదు. కరువులో కూడా నీవు నిశ్చింతగా ఉండు అని దేవుడు కరువులో కూడా అబ్రహాంతో మాట్లాడిన మాట మనం చూడలేము. అయితే ఇంత స్నేహితుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. మనం ఏం చేస్తామా, లేకపోతే మనం ఎలాగా రియాక్ట్ చెందుతామా, ఎలాగా ప్రతిస్పందిస్తామా అని దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే అవసరమైనప్పుడు మాత్రము అబీమెలెకుతో మాట్లాడడం, అతను తీసుకున్నటువంటి భార్య నువ్వు శారా అనే వేరొక వ్యక్తి యొక్క భార్య, అతని మీద ఆమె మీద చేయకు అని ఇలాగా అబీమెలెకుతో మాట్లాడడం, ఇలాగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంత స్నేహితుడుగా అబ్రహాముతో దేవుడు ఒక స్నేహితుడిలా మాట్లాడాడని మనం చెప్తాం. కానీ కొన్నిసార్లు దేవుని వాక్కు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా మనం నమ్మకంగా దేవునికి ఉండాలి. దేవుని ఎడల విశ్వాసములు మాత్రం చెక్కు చెదరకుండా ఉండాలి ప్రియులరా. కాబట్టి ఓర్పుతో మనం క్రియలను కొనసాగిస్తూ ఉండాలి. విత్తినటువంటి విత్తనము పంటకి నిత్య జీవం అనేటువంటి పంట కోసేంత వరకు మధ్య ఓర్పుతో మన క్రియలను మనం కొనసాగించాలనేటువంటిది వాక్య భాగం బట్టి మనం నేర్చుకోగలుగుతాం ప్రియులారా. కాబట్టి మొదటి భాగం యొక్క సారాంశాన్ని గనక మనం చూడగలిగితే మొదటి 10 వచనాల్లో బాధ్యతలు ఇవ్వబడ్డాయి అండి. ఒక క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనం చూసాం. ఏంటి ఆ బాధ్యత అంటే, నీ తోటి వ్యక్తి గనక అతడు పడిపోతే పడిపోయినటువంటి వ్యక్తిని నీవు సాత్వికంతో తిరిగి పునరుద్ధరించాలి, తిరిగి లేవనెత్తాలి. ఆ బాధ్యత నీ మీద దేవుడు పెట్టాడు.
కాబట్టి నిన్ను ఆ, ఆ, నీ జీవితం మాత్రమే కాదు, పక్కనోళ్ళ విషయాలు కూడా నువ్వు చూడాలి. వారిని పైకి లేవనెత్తడానికి, ఒకవేళ పడిపోయే స్థితిలో ఉంటే వారిని పైకి లేవనెత్తడానికి నువ్వు సహాయపడాలనేటువంటిది మనం చూసాం. తర్వాత మరి ఎవరికైనా మరి ఆ, భారము ఉన్నట్లయితే వారి భారములను మనం కూడా పంచుకోవాలి అనేటువంటిది మనం చూసాం. తర్వాత వాక్యోపదేశం చెప్పేటువంటి వానికి మంచి వాటిల్లో పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి అనేటువంటిది ఇది కూడా ఒక బాధ్యతగా మనం చూసాం. ఇంకొక బాధ్యత ఏంటంటే మనము అలయకుండా మేలు చేయాలి. ప్రాముఖ్యంగా విశ్వాస గృహము చేరినటువంటి వారికి మనము మేలు చేయాలి అని కొన్ని బాధ్యతలు ఈ మొదటి 10 అధ్యాయంలో కొన్ని బాధ్యతలు విశ్వాసులు చేసేటువంటి బాధ్యతలు మనం చూసాం. తర్వాత ఈ స్లైడ్ మనం చూసినట్లయితే మరి 5వ అధ్యాయంలో మనం చూసాం. ఆఖరి వచనములు మనం పరిశీలన చేస్తే 5వ అధ్యాయంలో 25వ వచనములో ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మను అనుసరించి జీవించేవారు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఒక వ్యక్తి మరి ఆత్మలో నడవడము అనేటువంటిది అర్థాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలనేటువంటిది ఇక్కడ ఈ స్లైడ్లో మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తి ప్రేమతో ఈ విషయాలను మనము ప్రేమ యొక్క ఫలితంగా ఆత్మ ఫలాన్ని మనం ఈ 5వ అధ్యాయంలో 22 నుంచి మనం చూసాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఒక ప్రేమతో మనము ఈ క్రియలను జరిగిస్తాం. ఎప్పుడు అంటే ఆత్మను అనుసరించి మనము జీవించినప్పుడు, నడిచినప్పుడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇలాగా ఆత్మను బట్టి మనము విత్తినటువంటి ఈ విత్తనమును మనం గనక పరిశీలన చేస్తున్నట్లయితే అలాగా ఎప్పుడైతే మనం జరిగిస్తామో ఆ కింద వచనాల్లో ఈ మాట రాయబడుతుంది. 26వ వచనములో ఒకరినొకరు వివాదము రేపక. నీవు ఎప్పుడు నీ తోటి వ్యక్తితో వివాదం పడకుండా ఎప్పుడు నీవు ఉండగలుగుతావంటే నీలో ఆత్మ ఫలమును నీవు ఫలించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడే. ఆ సంఘర్షణను నీవు ఇతరులతో గొడవ పడేటువంటి తత్వము, ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని నువ్వేం చేస్తావంటే నివారిస్తావు. అంటే అది గొడవ జరగకుండా నీవు ఆప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకరి క్రీస్తు యేసు ఆఖరి వచనంలో 26వ వచనంలో ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరినొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము. కాబట్టి ఒకరినొకరు మనము వివాదము రేపకుండా, అతిశయ పడకుండా, ఒకరి యందొకరము అసూయ పడకుండా ఉండగలిగినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఎప్పుడంటే ఆత్మ ఫలమును మనం ఆత్మను బట్టి మనం విత్తినప్పుడు, లేకపోతే ఆత్మను బట్టి మనం నడిచినప్పుడు సంఘర్షణల్ని నివారిస్తాం. తర్వాత 6వ వచనములో దాని కంటిన్యూషన్, ఒక వ్యక్తి పడిపోయినటువంటి వ్యక్తిని మనం పునరుద్ధరించడానికి మన సహాయం చేస్తాం. తర్వాత అలాగ చేసి క్రీస్తు నియమాన్ని మనం పాటిస్తాం. ఇక్కడ అదే కదా రాయబడింది 2వ వచనములో, ఒక భారము ఒకరు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేరుస్తాం. క్రీస్తు నియమము ఏంటి అని అంటే, మరి క్రీస్తు తాను ఈ లోకమునకు వచ్చింది దేని కొరకు అంటే తన స్వచిత్తాన్ని లేకపోతే నెరవేర్చుకోవడానికి, లేకపోతే తన సొంతంగా మనకులాగే ఎవరు కోరికలు వారు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి కాదు. కానీ లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా బాప్తిస్మిచ్చేటువంటి యోహాను
క్రీస్తు ప్రభువాన్ని చూసినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని క్రీస్తుని బట్టి ఇంట్రడ్యూస్ చేస్తాను. కాబట్టి ప్రభు ఆయన మోసింది ఏంటంటే లోకస్తుల యొక్క భారాన్ని ప్రభు మోసాడు. లోకస్తుల యొక్క భారాన్ని ప్రభు మోసాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఒకని భారము ఒకడు మోయడం అనేటువంటిది ఇది క్రీస్తు నియమము. క్రీస్తు ఎలాగైతే లోకస్తుల యొక్క భారం, ఇక్కడ భారం అంటే ఏంటి, వాళ్ళ భారం అంటే ఏంటంటే వాళ్ళ అతిక్రమాలని, వాళ్ళ పాపములను, వాళ్ళ తప్పులను మనము మోసేటువంటి వారంగా మనం ఉండాలి. ఒకవేళ మనము చేసేటువంటి పని ఏంటంటే మన తప్పులు కూడా వాళ్ళ మీద వేయడానికి చూస్తూ ఉంటాం. లేకపోతే వాళ్ళ ఎప్పుడైనా ఒకరి చేసినటువంటి తప్పుని మనం చేసి ఆవిడ ఏం చేయలేదని నేనే చేశానని మనం తప్పకుండా అలా చేయం. మనం చేసింది కూడా ఇది కూడా నేను చేసింది కాదండి, తనే చేసిందని అని వాళ్ళ మీద మనం తప్పులని మోపేటువంటి వారంగా ఉంటాం. కానీ క్రీస్తు నియమం అలా కాదు. క్రీస్తు మరి ఎవరైతే శిక్షించారో, హింసించారో వారిని ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరికి తెలియక చేశారు, వీరిని క్షమించమని వారి భారములను మోసినటువంటి పరిస్థితి. అలాగా క్రీస్తు నియమాన్ని వారు నెరవేర్చారు, ఇతరుల భారాన్ని మరి మోసేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అవన్నీ ఆ ఆత్మ ఫలము మనలో ఫలించినప్పుడు, ఆత్మను బట్టి మనం విత్తినప్పుడు, ఆత్మను బట్టి మనము నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇవి మనము చేయగలుగుతాం. సంఘర్షణల్ని, ఇతరులతో పట్టే గొడవల్ని నివారించగలుగుతాం, పడిపోయిన వారిని పునరుద్ధరించగలుగుతాం, క్రీస్తు నియమాన్ని పాటిస్తాం, ఇతరుల భారాన్ని మోయగలుగుతాం, వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని ఏంటి ఆ లక్ష్యాలంటే మనము ఒకరి భారములను ఒకరు భరిస్తూ ప్రతి వాడును మరి ఎవడైనను వట్టివాడై తను ఎన్నికైన వాడని ఎంచుకొనకుండా, తను తానే మోసపరుచుకొనకుండా మరి ఇతరులు కూడా యోగ్యుడు అనేటువంటి రీతిలో మనం ఇతరులని ఎంచగలిగేటువంటి పరిస్థితి, తర్వాత బోధకులను సన్మానించేటువంటి పరిస్థితి, తర్వాత మోసపోకడి, దేవుడు విక్రింపబడు అంటే దేవుడు మోసపోయేటువంటి పరిస్థితి నుండి కూడా మనం మోసాలని నివారించేటువంటి పరిస్థితి, తర్వాత అలయక మనం అందరి ఎడల మేలు చేసేటువంటి పరిస్థితి, ప్రాముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేసేటువంటి పరిస్థితి అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీని యొక్క ప్రతిఫలం గలతీ 22-25 నుంచి ఉన్నటువంటి ఆత్మ ఫలము యొక్క ప్రతిఫలము మనము గలతీ 5:26 నుండి 6:10 వరకు ఉన్నటువంటి ఈ బాధ్యతలన్నీ మనం నెరవేర్చాలంటే అది పాటించాలి. ఏదంటే ఆత్మ ఫలము మనము ఫలించాలి. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనేటువంటి పంట కోసేటువంటి పరిస్థితి ప్రియుల. కాబట్టి ఇలాగా ఎప్పుడైతే మనము మరి ఉండగలుగుతామో అప్పుడు మనం ఏమవుతామంటే నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. నూతన సృష్టిగా ప్రభు మనల్ని మార్చుతాడు. అయితే ఈ నూతన సృష్టి విషయమై కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. ఏంటి ఈ నూతన సృష్టి అనేటువంటిది ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. నూతన అనే మాట ఉంది అనంటే అది దేన్ని బట్టి వస్తుంది? అది నూతన అనేటువంటిది ఆల్రెడీ పాతది ఒకటి ఉంది, దాని స్థానంలో నూతన సపోజ్ నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. పాత నిబంధన ఉంది, దాని నుండి క్రొత్త నిబంధన ఒకటి వచ్చింది. అలాగే నూతన సృష్టి అనేటువంటిది ఉందంటే పాత సృష్టి ఒకటి ఉంది అనేటువంటిది మనం గమనించాలి. ఏంటి ఈ పాత సృష్టి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, పాత సృష్టి అనగానే దేవుడు ఇశ్రాయేలీల్ని ఒక జనాంగంగా రూపొందించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సరే, ఇక్కడ ఈ 16వ వాక్యాన్ని బట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ మాటను 15 నుంచి 15 చేద్దాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని
సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. సరే, ఈ రెండిట్లకి ఏంటి కనెక్షన్ అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అమ్మా, ఈ చైర్స్ అలాగే. ఈ నూతన సృష్టికిని దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. అది కుర్చీలు అలాగే. నూతన సృష్టికిని తర్వాత సున్నతికి ఉన్నటువంటి సంబంధాన్ని మనము ఆలోచన చేద్దాం. చూడండి, ఒకసారి ఈ మాటలు ఆలోచన చేద్దాం. సున్నతి అనేటువంటిది ప్రారంభంలో ఎక్కడ మొదలైంది? సున్నతి అనేటువంటిది ఆలోచన చేయాలి. ఎక్కడ మొదలైందండి సున్నతి? అబ్రహాముకి దేవుడు ఒక నిబంధన అబ్రహాముతో దేవుడు చేశాడు కదా. చేసినటువంటి నిబంధనకు, ఆ నిబంధనలో మీరు పాల్గొనాలి అంటే, నేను చేసిన నిబంధనను మీరు విశ్వసించాలి అని చేస్తే గనక మీరు చేయాల్సిన పని ఏంటంటే సున్నతి పొందండి అని దేవుడు అబ్రహాముకు తెలియపరిచాడు. కాబట్టి అబ్రహాము తర్వాత తన యొక్క పుట్టినటువంటి పిల్లలు కానీ, తన దాసులు కానీ ఎవరైతే వారు సున్నతి పొందినటువంటి పరిస్థితిని మనం 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసాడు ఆదికాండంలో. ఆ నిబంధనకి గుర్తుగా మీరు సున్నతి పొందండి అని ఆ దేవుడు చెప్పిన దానికి 17వ అధ్యాయంలో సున్నతిని పొందినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు ఆలోచన చేద్దాం. సున్నతి పొందడం వల్ల ఒక జనాంగము, దేవుడు జనాంగాన్ని తయారు చేశాడు. ఆ జనాంగాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇశ్రాయేలు అనే మాటను మనం ఉపయోగిస్తా ఉన్నాం. ఇశ్రాయేలు, సున్నతి చేయబడినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఇశ్రాయేలీలుగా భావిస్తా ఉన్నాం. అయితే ఈ ఇశ్రాయేలీలు దేవుడు వారికి వాగ్దానము నిబంధనకి నమ్మినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నమ్మడానికి ఒక ఇప్పుడు సపోజ్ మనం బాప్తిసం దేనికి తీసుకుంటాం? క్రీస్తు యేసునందు విశ్వాసం. అంటే ఆయన నా కొరకు చనిపోయి నా పాపముల నిమిత్తము రక్తం కార్చారని మనం విశ్వసించుతున్నాం కాబట్టి దానికి గుర్తుగా ఆ బాప్తిసాన్ని పొందుతున్నాం. అలాగే ఇశ్రాయేలీల్లో కూడా దేవుడు మాకు ఈ వాగ్దాన భూమిని, మా సంతానంకి, మా బిడ్డలకు ఈ భూమిని స్వాస్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు అని వాళ్ళు నమ్మి, ఆ నమ్మకానికి గుర్తుగా సున్నతి చేయించుకునేటువంటి క్రమం అనమాట. దీన్ని మనము సున్నతి చేసేటువంటి విధానం అని మనం చెప్తా ఉంటాం. అయితే ఈ సున్నతి చేసేటువంటి ఈ విధానంలో మరి ఒక విధమైనటువంటి మామూలుగానే వాళ్ళ స్థితి ఎలా మారిపోయిందంటే, దేవుని యొక్క నమ్మకము అక్కడ తప్పిపోయి, ఆ నమ్మకం లేకుండా ఒక ఆచారం కింద ఇది తయారైంది. ఇప్పుడు కూడా మనం బాప్తిసం తీసుకునే క్రమంలో ఎలాగా ఇది తయారైందంటే, ఒక ఈస్టర్కి మనం ఎవరికోవాళ్ళకే బాప్తిసం ఇవ్వాలి కాబట్టి కొంతమందికి బాప్తిసం ఇవ్వడం, లేదా జనవరి 1కి ఇవ్వాలి కాబట్టి ఎవరన్నా కొంతమంది జనవరి 1 వచ్చేస్తుంది ఎవరన్నా వస్తారా అంటే మేము వస్తాం అని కొంతమంది బయలుదేరతారు. ఇది కాదు అండి. అంటే వాస్తవానికి నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? జనవరి 1 వచ్చిందనో లేదా ఈస్టర్ వచ్చిందనో కాదు కదా మనం బాప్తిసం పొందేది. ప్రభువునందు నేను విశ్వసించాను, ఆ విశ్వసించిన దాని యొక్క ప్రతిఫలమే నేను బాప్తిసం పొందుతున్నాను. అలాగే ఇశ్రాయేలీల్లో ఈ సున్నతి అనేటువంటి ఇది ఎలా తయారైందంటే ఒక ఆచారంలా తయారైంది. దేవుడు వాగ్దానం చేసాడు అబ్రహాముకి, అబ్రహాము పిల్లలుగా ఆ వాగ్దానం భూమిని మాకు కూడా దేవుడు స్వాస్యంగా ఇస్తాడు, దాని కొరకు మేము సున్నతి పొందుతాం అనే దాన్ని, ఆ విశ్వాస స్థితిని పక్కన పెట్టేసి సున్నతి పొందాలి ఇది ఒక ఆచార క్రమంగానే వస్తూ ఉంది ప్రియుల. కాబట్టి ఈ ఆచారాన్ని దేవుడు మరి త్రిప్పివేయడానికి దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, ఆ నూతనమైనటువంటి విధానంలో దేవుడు వారిని
అయితే వారి యొక్క సున్నతి విధానాన్ని దేవుడు మార్చుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. చూడండి, ఆ హృదయాలకి సున్నతిని దేవుడు చేయడానికి దేవుడు తీర్మానించుకున్నటువంటి ఒక స్థితిని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా. హృదయానికి సంబంధమైనటువంటి సున్నతే నిజమైనటువంటి సున్నతి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండములో ఈ మాటను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 30వ వచనం మనం చదివితే, ముప్పై ఆరు చూడండి. నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు. అంటే ఒక ఇశ్రాయేలీయుడు లేకపోతే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడానికి నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. దేవుణ్ణి ప్రేమించడానికి ఇంకొక మాట ఏమన్నది, దేవునికి లోబడుటకు. దేవుణ్ణి ప్రేమించడానికి దేవునికి లోబడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి హృదయాలకి సున్నతి చేస్తున్నాడు. భౌతికమైనటువంటి సున్నతి ఈ విధానాన్ని తీసుకురాలేకపోయింది ఇశ్రాయేలీలో. ఏం విధానము? దేవుణ్ణి ప్రేమించేటట్లుగా చేయలేకపోయింది, దేవునికి లోబడేటట్లుగా చేయలేకపోయింది. దేవుణ్ణి ప్రేమించేటట్లుగా దేవునికి లోబడేటట్లుగా భౌతికమైన సున్నతి చేయలేకపోయింది. కాబట్టే దేవుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలీల వారిలో నేను ఒక కొత్త సున్నతిని తీసుకొస్తున్నాను. ఈ సున్నతి ఏంటంటే హృదయ సంబంధమైన సున్నతి. మీ హృదయాలకు చేస్తాను, మీ దేహాలకు కాదు నేను చేసేటువంటి సున్నతి, హృదయాలకి నేను చేస్తున్నాను సున్నతి. ఈ సున్నతి ఏం చేస్తుందంటే, ఈ సున్నతి మీకేం చేస్తుందంటే, ముందు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వాడిలాగా లేవు. హృదయ సంబంధమైన సున్నతి పొందడం వల్ల నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవునికి లోబడే వాడవుగా నీవు లేవు ముందు. కానీ నీ హృదయానికి సున్నతి చేయడం వల్ల దేవునికి నువ్వు లోబడుతున్నావు. చూడండి ఎంత ఈ రెండు సున్నతుల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో. భౌతికమైనటువంటి సున్నతి వలన ఏ ఇశ్రాయేలీయుడు దేవుణ్ణి తిరిగి ప్రేమించలేకపోతున్నాడు, దేవునికి లోబడలేకపోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిర్ణయించాడు, నేను చెప్పింది ఈ సున్నతి కాదు, కానీ మీరు ఒక ఆచారంలా దీన్ని తీసుకొచ్చారు. ఈ శరీర సంబంధమైన సున్నతి కాదు నేను కోరుకునేది, ఒక నూతనమైన సృష్టిని నేను చేస్తున్నాను. ఒక ఇశ్రాయేలీల జాతి ఏర్పడింది ఎలాగంటే, భౌతికమైన సున్నతి ద్వారా ఇశ్రాయేల్ ఏర్పడింది. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే హృదయ సంబంధమైన సున్నతిని నేను చేస్తున్నాను. ఈ హృదయ సంబంధమైన సున్నతి ద్వారా ఒక జనాంగం ఏర్పడుతుంది కదా, ఈ జనాంగాన్ని నూతన సృష్టి లేదా నూతన ఇశ్రాయేలు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా దేవుడు పరిగణిస్తున్నాడు. దీన్ని ఇశ్రాయేలు భౌతికమైన సున్నతి పొందిన వారు మామూలు ఇశ్రాయేలీలు, ఆధ్యాత్మికమైన సున్నతి పొందిన వారు ఆత్మీయ ఇశ్రాయేలీలు. కాబట్టి ఈ ఆత్మీయ ఇశ్రాయేలీలే దేవుడు ఇక్కడ మరి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నూతనమైనటువంటి సృష్టి అని తెలియపరుస్తాడు. అంటే ఇప్పుడు అర్థమైందా? ఒక పాత సృష్టి అంటే నూతనమైనది, పాతది. పాత సృష్టి అంటే
దేవుడు అబ్రహాము ద్వారా అతనికి వాగ్దానం నిబంధన చేశాడు. నిబంధనలో పాల్గొన్న విశ్వసించిన ప్రతి వారిని సున్నతి పొందమన్నాడు. ఆ సున్నతి పొందడం వల్ల వచ్చినటువంటి జనాంగం అంతటిని కూడా మనం ఏమని పిలిచామంటే ఇశ్రాయేలీలు అని మనం పిలిచాం. ఇశ్రాయేలీలు. అయితే ఈ ఇశ్రాయేలీలు వీళ్ళు చేరుసలగే ఈ ఇశ్రాయేలీలు ఎవరైతే మరి నూతనమైనటువంటి సున్నతి పొందినటువంటి వారు ఉన్నారో ఆ సున్నతి పొందినటువంటి వారిని మనం ఇప్పుడు ఏమని మనం చెప్తా ఉన్నామంటే అమ్మా ఇది ఏంటి అక్కడ ఏంటి ఈ సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలీల్ని లేకపోతే ఎవరైనా సరే అన్యులైనప్పటికీ లేదా ఆ ఇశ్రాయేలీలైనప్పటికీ ఎవరైతే సున్నతి పొందుతున్నారో వారిని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలు లేదా వారిని నూతనమైనటువంటి సృష్టి అని మనం పిలుస్తా ఉన్నాం. ఈ నూతనమైన సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు ఏం చేయబడ్డాయంటే ఆధ్యాత్మికమైన సున్నతి, హృదయ సంబంధమైన సున్నతి చేయబడినటువంటి వారు. ఎందుకు వీరికి ఆధ్యాత్మికమైన సున్నతి వలన కలిగే ప్రయోజనం ఏంటని మనం చూస్తే వారు ఆ సున్నతి చేయబడితేనే కానీ దేవుణ్ణి ప్రేమించేటువంటి కెపాసిటీ వారికి రాదు. అంటే చాలా మందిని మనం ఇలాగ అంటాం, ఎందుకు అలాగా ఇష్టానుసారంగా జీవిస్తావు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ఆజ్ఞలు అనుసరించి జీవించు, లేకపోతే భక్తిగా నడుచుకో, ఎందుకు అలా అల్లరి చిల్లరగా తిరుగుతావు అని ఒకళ్ళు ఎవరినైనా మనం అన్నప్పుడు వాళ్ళకి ప్రేమించాలని ఉన్నా లేకపోతే దేవునికి లోబడాలని ఉన్నా వాళ్ళు లోబడలేరు. ఎందుకు అంటే వారికి హృదయంలో ఆ సున్నతి హృదయానికి చేయబడలేదు. ఎవరికైతే హృదయంలో సున్నతి చేయబడుతుందో, హృదయ సంబంధమైన సున్నతి చేయబడుతుందో వారు మాత్రమే ఏం చేయగలుగుతారంటే తిరిగి దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. అందుకని వాక్యం అంత ప్రాముఖ్యం. ఈ 30వ అధ్యాయము 6వ వచనములో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీవు దేవుణ్ణి ప్రేమించడానికే నీకు సున్నతి జరుగుతుంది. ఆ సున్నతి జరగకపోతే నువ్వు దేవుణ్ణి తిరిగి ప్రేమించలేవు. దేవునికి ఇంకొక రెండో మాట ఏంటంటే యెహోవాకు లోబడుటకు, యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు సున్నతి చేస్తా. దేవునికి ఎప్పుడు నువ్వు లోబడతావంటే నీ హృదయానికి సున్నతి చేయబడాలి. హృదయ సంబంధమైన సున్నతి లేకుండా నీవు దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపలేవు, లోబడలేవు. కాబట్టి హృదయ సంబంధమైన సున్నతి అంత ప్రాముఖ్యత. భౌతికంగా ఇశ్రాయేలీలకి సున్నతి ప్రాముఖ్యంగా ఎంచుతారు. ఎందుకంటే దేవుడు మాకు ఈ కనాన్ని స్వాస్యంగా ఇస్తాడని వారి నమ్మకం. అయితే ఇప్పుడు నూతనమైన సృష్టిని దేవుడు చేస్తున్నాడు. నూతనమైన సృష్టిని చేస్తాడు. సృష్టి అంటే ఏంటి? అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, మానవుణ్ణి నిర్మించినటువంటి విధానాన్ని మనం చూస్తే ఎక్కడో ఒక కొత్త దాని నుండి దేవుడు మానవుణ్ణి ఉత్పత్తి చేయలేదు. ఆల్రెడీ ఉన్న భూమిలో నుండి మట్టిని తీసి ఒక ఆకారాన్ని మనిషికి ఇచ్చి ఆ మనిషి లోపల దేవుడు జీవవాయువును వదగా మనిషి జీవాత్మాయుడు. అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే దేవుడు ఒక ఆకారం ఇచ్చి ఆ ఆకారానికి దేవుడు కావలసిన జీవాన్ని ఇవ్వడం వల్ల మనిషి జీవాత్మయ్యాడు. అది సృష్టి క్రమంగా మనం చెప్తా ఉన్నాం. లేదా భూమిని కూడా తయారు చేసేటువంటి విధానం మనం చూసినప్పుడు నిరాకారంగా ఉన్న భూమిని, అంటే ఆకారం లేనటువంటి భూమి, శూన్యంగా ఉన్నటువంటి భూమిని దేవుడు ఆకారం ఇచ్చి దానిలో జీవాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారం ఇచ్చి దానిలో జీవాన్ని కలుగు చేసినటువంటి సృష్టిగా మనం చూస్తా ఉన్నాం. అది సృష్టి అని మనం పిలుస్తున్నాం. అయితే ఇక్కడ కూడా దేవుడు ఒక పాతదాన్ని తీసుకుని, ఆల్రెడీ భూమిలో నుండి మట్టిని తీసి
మట్టికి ఒక ఆకారం ఇచ్చి అందులో జీవాన్ని ఊదినప్పుడు అది జీవాత్మ అయింది. ఇక్కడ కూడా ఆల్రెడీ ఉన్న వ్యక్తుల్ని తీసుకుని ఆ వ్యక్తుల హృదయాలకి దేవుడు సున్నతి చేసినప్పుడు ఆ వ్యక్తుల్లోనికి దేవుని జీవం వెళ్తుంది. తిరిగి ఆ వ్యక్తి ఏం చేయగలుగుతున్నాడంటే ఆధ్యాత్మిక సున్నతి ఎప్పుడైతే హృదయాలకు చేయబడుతుందో అతడు తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. తిరిగి దేవునికి మాటకు అతడు విధేయత చూపుతున్నాడు, లోబడగలుగుతా ఉన్నాడు. ఇది నూతనమైన సృష్టి. ఉన్నదాన్నే దేవుడు ఒక ప్రాసెస్ ద్వారా లేకపోతే ఒక హృదయ సంబంధమైన సున్నతి ద్వారా దేవుడు వ్యక్తిని నూతన పరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ నూతనమైనటువంటి సృష్టిగా చేయబడినటువంటి మనకు సున్నతి పొందడం వల్ల కానీ సున్నతి పొందకపోవడం వల్ల కానీ ఏమాత్రమో ప్రయోజనము లేదు. మరి ఏంటి ప్రయోజనం అంటే నూతన సృష్టిగా చేయబడమే ప్రాముఖ్యము. రెండోది మనకి ప్రాముఖ్యం కాదు. అంటే సేమ్ ఇదే మన బాప్తీసానికి కూడా పెట్టుకోవాలి. నువ్వు బాప్తీసం ములుగుతున్నావా, తేలుతున్నావా, లేకపోతే నీకు మీద చిలకరిస్తున్నారా, లేకపోతే ఇంకొకటి ఆచారం ఏదో ఒక ఆచారం చేస్తున్నారా అనేది కాదు. మోడ్ ఆఫ్ బాప్తిజం కాదు ప్రాముఖ్యం. ఆ సున్నతి పొందేవా పొందలేదా అని కాదు ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం? నూతన సృష్టిగా మార్చబడ్డావా లేదా, అదే ప్రాముఖ్యం. సేమ్ బాప్తిసం కూడా అంతే. నువ్వు బాప్తిసము పొందేవా పొందలేదా అనేది కాదు. నీ హృదయంలో క్రీస్తు ఎలా పొందేవా అనేది కాదు ప్రాముఖ్యం. హృదయంలో క్రీస్తుని దేని కొరకైతే నువ్వు బాప్తిసం పొందాలో అది హృదయంలో నీకు జరిగిందా లేదా, హృదయంలో కన్విక్షన్ నీకు కలిగిందా లేదా, నీ పాపము నీ తరపున క్రీస్తు సబ్స్టిట్యూషన్గా ఉన్నాడని నీవు గుర్తెరిగావా లేదా, నీవు చిందించాల్సిన రక్త ప్రదేశంలో క్రీస్తు నీ కొరకు రక్తం చిందించాడని నువ్వు విశ్వసిస్తున్నావా లేదా. ఇదే ప్రాముఖ్యం. హృదయంలో ఏదైతే జరుగుతుందో అదే ప్రాముఖ్యం. బయట అతనికి సున్నతి చేయబడిందా చేయబడలేదో అది అప్రాముఖ్యము. ప్రాముఖ్యమైనది ఏంటంటే నూతన సృష్టిగా చేయబడమే ప్రాముఖ్యం. కాబట్టి మనకు కూడా విశ్వాసము క్రీస్తు యేసునందలి ఆయన త్యాగపూరితమైనటువంటి మరణం ఎందలి విశ్వాసం మాత్రమే మనకి ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గమనించాలి ప్రియుల. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నూతన సృష్టిగా చేయబడమే మనకు ప్రాముఖ్యమైన విషయంగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ దినము మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రతి వారి ఎడల మనము విశ్వాస గృహముని ఎడల కూడా మనము మేలు చేయడం యందు మనం సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. తర్వాత నూతన సృష్టిగా మనము మార్చబడాలి. నూతన సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటి ఎందు కూడా ఏమీ లేదు. కాబట్టి నూతన సృష్టిగా మనం అందరం మార్చబడి దేవునితో యుగయుగములు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు. చెప్పబడిన వాక్య భాగం మా వెనుకల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. వాక్యంలో తండ్రి మరి మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటినీ మా హృదయంలో భద్రపరుచుకుని మేము ప్రతి వారి ఎడల, ప్రాముఖ్యంగా విశ్వాస గృహమును చేరిన వారి ఎడల మేము మేలు చేయాలని, అలయక మేము మేలు చేయాలని మాకు తెలియపరిచారు. నూతన సృష్టిగా మేమందరము మార్చబడాలని, హృదయ సంబంధమైన సున్నతి మా హృదయములకు జరగాలని మీరు కోరుతూ ఉన్నారు. అయితే దేవుడే దాన్ని జరిగిస్తాడని ఇశ్రాయేలుతో మీరు తెలియపరిచారు. అలాగా మీరే మా అందరి హృదయాలకు ఆ సున్నతి చేసి మిమ్మల్ని అధికంగా ప్రేమించే వారంగా, మీకు లోబడే వారంగా విధేయత చూపేటువంటి కృపా భాగ్యాన్ని కూడిన మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.